డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ఎంబీబీఎస్ సంబంధించి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సెకండ్ ఫేజ్కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ సెకండ్ ఫేజ్తో పాటు ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో, ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అలాట్ అయినటువంటి వారు 4/10/2024 1 PM వరకు వారు వెబ్ రిపోర్ట్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్ రిపోర్ట్కు ఆప్షన్ ఇచ్చుకోకుంటే అంటే all the candidates who have been allotted as the seats in MBBS course in the first phase of the counselling under competent authority quota, including the petitioners, are informed that the last day for the reporting at the allotted colleges exciting up to 1 PM on 4/10/2024. No candidate shall be permitted for reporting later. ఈ 1 o'clock తర్వాత ఎవరిని కూడా రిపోర్టింగ్కి అనుమతి లేదు. అయితే ఈ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్లో, అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ ఇవ్వాలంటే మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాల్సిందే. మీరు రిపోర్ట్ చేయకపోతే మీరు సెకండ్ ఫేజ్కు ఎలిజిబుల్ కాదు. ఇక నెంబర్ 2, ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు ఆటోమేటిక్గా రిపోర్ట్ అంటే సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ తీసుకోవడానికి అవసరం. మరి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది అంటే ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూస్ నేమ్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ప్రొవిజనల్ లిస్ట్, మెరిట్ లిస్ట్ ఇంక్లూడింగ్ PWD, PMC, CAP category and EWS quota candidates are website exciting MBBS seats for the 1 PM 4/10/2024 to 1 PM 6/10/2024 through website. 1 o'clock 4వ తారీఖు 10వ నెల 24 మధ్యాహ్నం 1 గంట నుండి 6వ తారీఖు 10వ నెల అంటే ఆదివారం రోజు 1 గంట మధ్యాహ్నం 1 గంట వరకు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. సీట్లు రాని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఎవరైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇందులో క్లియర్గా చెప్పబడింది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే. ఇక్కడ PW కావచ్చు, PMC కావచ్చు, క్యాప్ కావచ్చు, EWS కావచ్చు, ఎనీ పర్సన్ 4వ తారీఖు 10/24 మధ్యాహ్నం 1 గంట నుండి అంటే నేడు ఇవ్వాల 6వ తారీఖు 10/24 1 గంట వరకు అంటే ఆదివారం మధ్యాహ్నం వరకు ఇదిగో ఈ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ముందు ఇక్కడ వెబ్ ఆప్షన్ అలాట్మెంట్ ఉంది, ఇక్కడ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. ఇది ఇవాళ మధ్యాహ్నం నుండి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ వస్తుంది. ఎవరైతే ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చేదో వాళ్ళు దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీ ముందు ఇస్తాను. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇది సెకండ్ అని వస్తుంది, సెకండ్ ఫేజ్ అని వస్తుంది. సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి వస్తుంది. కానీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేసి ఇప్పటి వరకు చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది వస్తుంది. ఎందుకంటే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే యూనివర్సిటీ ఫీజు 12,000 పే చేయాలి. ఈడ క్లిక్ చేస్తే దాని అంటే ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ అది పే చేయాల్సిందే కదా. అట్లాగే ఇక్కడ నీట్ రూల్ నెంబర్, నీట్ ర్యాంక్, మొబైల్ నెంబర్, ముందు రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబర్, ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కాదు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, అది ఇక్కడ ఇవ్వబడిన హైపర్ టెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని కొడితే అప్పుడు మీరు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఆ పేమెంట్ గేట్వే ద్వారా మీరు ఫీజు పే చేసి తర్వాత మాత్రమే ఈ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి అది మీకు అందుబాటులోకి వస్తుంది. ఇక చూసినట్టయితే ఈ సెకండ్ ఫేజ్కు సంబంధించి మనం ఇంతకుముందే చూసుకున్నాం, ఇంతకుముందు మాట్లాడాం. ఇక్కడ ఈ ఇవ్వబడినటువంటి ఈ సెకండ్ ఫేజ్లో 4వ తేదీ అంటే ఈరోజు 1 గంట నుండి 6వ తేదీ ఆదివారము 1 గంట వరకు మీరు సెకండ్ ఫేజ్ సంబంధించి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అలా ఆప్షన్స్ ఇచ్చుకునే వాళ్ళు వారికి సంబంధించి నెక్స్ట్ ఇదిగో మీకు సీట్ వచ్చినట్టయితే
ఈ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో 10,000 పే చేయాలి, ప్రైవేట్ మెడికల్ కాలేజీ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్లో కానీ అయితే 60,000 పే చేయాలి. ఇది మీకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ఆల్రెడీ మనకి ఇదివరకు ఇవ్వడం జరిగింది. ఇదిగో knruhs.telangana.gov.in వెళ్ళి మీరు ఆ సీట్ మ్యాట్రిక్స్ని చూసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిఫైడ్ ఇది ఏవైతే కాలేజీ లిస్ట్ ఉందో దీంట్లోకి వెళ్తే మనకు ఆ లిస్టుకు సంబంధించి మనకు వివరాలు అన్నీ వస్తాయి. దీని ఆధారంగా మనము కావలసిన విధంగా ఫిల్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇప్పటిదాకా ఉన్నటువంటి నోటిఫైడ్ సిస్టమ్. దేన్ని కూడా మనం కాదనడానికి లేదు. ప్రతిదీ టెక్నికల్తోనే ఉంటుంది కనుక జర జాగ్రత్త. మీరు సొంతంగా మీ ఇంట్లో చేసుకున్న ఏమీ లేదు. లేదనుకుంటే మీరు ఆప్షన్స్ ఫీడ్ చేసుకోవడానికి ఏదైనా ఈ సేవనో మీ సేవకో వెళ్ళి అక్కడ మీరు వాళ్ళకు దగ్గర కూర్చొని తప్పులు లేకుండా చేసుకోండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తము కాలేజీలకి అంటే ఓపెన్ కాలేజీలు అయితే 54 కాలేజీలు ఉన్నాయి. ఆ 54 కాలేజీలకు కూడా మైనారిటీ కాలేజీలు, విమెన్ కాలేజీలు పక్క పెడితే మొత్తం కాలేజీలకి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఎవరికైతే ఈ ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారము 4వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో వాళ్ళకు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో లేదా సీటు మారుతుందో అంటే ప్రొవిజనల్ సీట్ ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి మారుతుందో లేదా ఇంతకుముందు రాని వాళ్ళకు ఇప్పుడు సీట్ వస్తుందో వాళ్ళకు SMS వెళ్తుంది. తర్వాత ఇందులోకి వెళ్ళి సెట్ చేసుకొని మీరు క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా వాళ్ళకు కాలేజీకి సంబంధించిన ఫీజు పే చేసి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని తప్పకుండా మీరు లాస్ట్ కాంపిటేటివ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అలౌడ్ ఫర్ ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వస్తుందో ఈ సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్టింగ్ చేస్తే మాత్రమే నెక్స్ట్ జరిగేటువంటి రౌండ్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే రిపోర్టింగ్ చేయరో వాళ్ళకి సెకండ్ ఫేజ్లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వరు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిపోర్టింగ్ చేస్తే మాత్రమే ఏ కాలేజీలో వచ్చిందో రిపోర్టింగ్ చేస్తే మాత్రము థర్డ్ రౌండ్కి అలౌ చేస్తారు, లేకపోతే థర్డ్ రౌండ్కి అలౌ చేయరు. అందుకని ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే టెక్నికల్గా ప్రాబ్లం ఏర్పడినట్టయితే టెక్నికల్ టీంకి సంబంధించిన నెంబర్లు ఇవ్వండి. 9392685856 7842136688 కానీ 9059672216 కానీ లేదా మెయిల్ అడ్రస్ కానీ. అదేవిధంగా క్లారిఫికేషన్స్ ఏవైనా ఉంటే ఈ కింది 2 నెంబర్లకు కాల్ చేయొచ్చు, అదేవిధంగా ఈమెయిల్ చేయొచ్చు. ఇది ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంకాలం 6 గంటల వరకు ఉంటుంది. మనకు 1 గంట వరకే టైం ఉంది సండే రోజు. చాలా జాగ్రత్త. పేమెంట్ గేట్వే ఇష్యూకి సంబంధించి దీనికి చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చేసి మంచి కాలేజీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పటిదాకా సీట్ రాని వాళ్ళకు వారికి కోరుకున్న కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు మీ పిల్లలు MBBS కావాలని, మీ కళలు నెరవేరాలని కోరుకుంటూ మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి మరొకసారి 4వ తారీఖు 10వ నెల 4/10/2024 1 PM to 1 PM 6/10/2024 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది కనుక వెంటనే చేయండి. మీరు ఎక్సర్సైజ్ చేసి ఉంటారు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.